యుద్ధంలో కర్ణుడు అర్జునుడి గాంధీవాన్ని తన విల్లుతో విరిచినప్పుడు ఏం జరిగింది? అర్జునుడి గాంధీవం చాలా పవర్ఫుల్గా ఉండేది. అన్ని విధాల అస్త్రశస్త్రాలను ఇది ఛేదించగలదు. ఇందులో 1,00,000 సాధారణ ధనస్సుల శక్తి ఉంది. సాధారణ ధనస్సులో కేవలం ఒక పత్యంచరం ఉంటుంది, కానీ ఈ గాంధీవ ధనుస్సులో 108 పత్యంచరాలు ఉంటాయి. దీన్ని చూస్తేనే శత్రువుల యుద్ధం విడిచి పారిపోయేవాళ్ళు. ఈ ధనస్సు అర్జునుడు కాండవ వనం దహనం చేసేటప్పుడు ఇంద్రుడిని కూడా ఓడించింది. కానీ మీకు తెలుసా, సూర్యపుత్ర మహావీరుడు కర్ణుడు ఈ ధనుస్సుని విరిచాడు. అసలు ఎలా కర్ణుడు అర్జునుడి గాంధీవ ధనుస్సుని విరిచాడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ వీడియోని పూర్తిగా చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీకు అర్జునుడు మరియు కర్ణుడిలో ఎవరంటే ఎక్కువగా ఇష్టమో కింద కామెంట్ చేయండి. అయితే ఈ వృత్తాంతం కురుక్షేత్ర యుద్ధం 17వ రోజుది. ఆ రోజు కర్ణుడు తన చేతిలో మొదటిసారి తన విజయధనస్సుని తీసుకున్నాడు. కర్ణుడి దగ్గర ఉన్న విజయధనస్సు ఎంతటి శక్తివంతమైనది అంటే, ఈ ధనస్సు ఎవరి చేతిలో ఉంటుందో అతని శత్రువులను ఓడించగలదు. అతన్ని ఓడించడం దేవతల వల్ల కూడా సాధ్యం కాదని చెప్తుంటారు. ఈ ధనస్సు యొక్క శబ్దాలతో ఆకాశంలో మేఘాలు వర్షాలు కురిపించేవి. ఈ ధనస్సు తేజస్సు నుండి వచ్చే కిరణాలతో శత్రువులు తమ కళ్ళను కూడా పోగొట్టుకున్నారు. విజయధనస్సు యొక్క పత్యంచరాన్ని ఏ శత్రువు కూడా నరకలేకపోయారు. ఈ ధనస్సు తీసుకొని ఎవరైనా బాణాలు విడిస్తే అతని గతి ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఎందుకంటే ఈ ధనుస్సుని దివ్య మంత్రంతో తయారు చేశారు. ఈ విజయ ధనస్సు సహాయంతోనే భగవంతుడు పరశురాముడు 21 సార్లు భూమి మీద శత్రువులను నరికాడు. తన చేతిలో విజయ ధనస్సు తీసుకున్న కర్ణుడు అర్జునుడి వైపు వెళ్ళసాగాడు. దాని తర్వాత కర్ణుడు మరియు అర్జునుడి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. యుద్ధంలో భాగంగా ఒకరిపైన ఒకరు భయంకరమైన బాణాలతో దాడి చేసుకుంటున్నారు మరియు ఒకరి బాణాలను ఒకరు ఛేదిస్తున్నారు. కర్ణుడి పైన ఉన్న శాపాల ప్రభావం మొదలవసాగింది. అయినప్పటికీ కర్ణుడు అర్జునుడిపై విరుచుకుపడుతున్నాడు. అయితే అర్జునుడు ఒకసారి కర్ణుడిపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు కర్ణుడు సాధారణ బాణాలతోనే ఆ అస్త్రాన్ని ఛేదించాడు. కర్ణుడు అర్జునుడిపై సర్పాస్త్రాన్ని ప్రయోగించాడు. కర్ణుడి బాణంతో అర్జునుడి తల తెగేది ఒకవేళ ఆ అస్త్రం తగిలితే. కానీ శ్రీకృష్ణుడు అర్జునుడిని కాపాడాడు. కానీ ఆ అస్త్రం అర్జునుడి దివ్య కిరీటాన్ని భూమి మీద పడేసింది. ఈ యుద్ధంలో కర్ణుడు అర్జునుడిని స్పృహకొల్పేలా చేశాడు. కానీ కర్ణుడు యుద్ధం ధర్మాన్ని అనుసరించి స్పృహకొల్పైన అర్జునుడి మీద ఒక్క బాణాన్ని కూడా వదలలేదు. వేదవ్యాసుడు దీని గురించి ఎలా రాశాడు అంటే, కర్ణుడు తన బాణంతో అర్జునుడిని గంభీరమైన గాయం చేసి పడగొట్టాడు. గాంధీవాన్ని పట్టుకున్న అర్జునుడు చెయ్యి బలమైన పడింది. భూకంపం వచ్చినప్పుడు పర్వతం ఎలా అవుతుందో ఆ విధంగా అర్జునుడు వణుకుతూ కింద పడ్డాడు. 17వ రోజు జరిగిన ఈ యుద్ధంలో కర్ణుడు అర్జునుడి దగ్గర ఉన్న బాణాలను అన్నిటినీ వృధా చేశాడు. దీనివల్ల భీముడికి మరియు కృష్ణుడికి మాటమాటికి అర్జునుడిని ప్రోత్సహించవలసి వచ్చింది. ఇలా కర్ణుడు అర్జునుడి గాంధీవం యొక్క 12 పత్యంచరాలను ఛేదించగలిగాడు. కర్ణుడి యుద్ధ కౌశల్యం చూసి వేదవ్యాసుడు కూడా ఆశ్చర్యపోయాడు. వేదవ్యాసుడు ఈ యుద్ధం గురించి ఇలా రాశాడు: కర్ణుడు తన బాణంతో అర్జునుడి దగ్గర ఉన్న బాణాలను పూర్తిగా నష్టం చేశాడు మరియు తన పరాక్రమాన్ని చూపించి కర్ణుడు తను అర్జునుడి కంటే గొప్ప వీరుడని నిరూపించాడు. ఈ యుద్ధంలో అర్జునుడు అధర్మంగా కర్ణుడిని చంపిన కర్ణుడు తన పరాక్రమంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఫ్రెండ్స్, కర్ణుడు మరియు అర్జునుడిలో ఎవరు శ్రేష్ఠ ధనుర్ధారో కింద కామెంట్ చేయండి. మరియు వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.